పద్మ నాన్న బిడ్డ కలవరిస్తుంది. నాన్నొచ్చాడమ్మా చూడు. పద్మ ఏమైంది? పాప కొంట్లో బాలేదండి. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళినా డబ్బులు లేవని వైద్యం చేయడం లేదు. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. హాస్పిటల్ కి వెళ్దాం పదండి. వెళ్దాం. మనం అర్జెంట్ గా వెళ్ళకపోతే అక్కడ స్వామినాయుడిని చంపేస్తారన్నా. ఏమైంది? ఈ జాగాలో ఉన్న గుడిసెలన్నీ ఖాళీ చేయకపోతే బాంబులు పెట్టి పేల్చేస్తారంట. స్వామినాయుడిని బంధించేశారు. మనం అర్జెంట్ గా వెళ్ళకపోతే స్వామినాయుడిని జనాన్ని చంపేస్తారన్నా. రా అన్నా. అలాగా? పద్మ పాపని తీసుకో. అదేంటండి, పాప చావు బతుకుల్లో ఉంటే మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి? పద్మ అక్కడ జనం చావు బతుకుల్లో ఉన్నారు. ముందు పాపని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. రండి, బయలుదేరండి. పాపని బతికించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నము లేదు, తిరగని హాస్పిటల్ లేదు. నువ్వేదో కన్న తండ్రివి ఉద్ధరిస్తావు కదా అని నీ దగ్గరికి తీసుకొస్తే చావు బతుకులో ఉన్న బిడ్డను వదిలేసి ఊరి జనం కోసం పరిగెత్తుతావా? నువ్వే కన్న తండ్రివయ్యా. గుడిసెలు ఖాళీ చేయకపోతే మీకు ఇదే శిక్ష. పరిగెత్తండి. ఖాళీ చేయండి. 10 నిమిషాల్లో గుడిసెలన్నీ ఖాళీ చేయాలా, లేకపోతే బాబులు మీద చస్తారా? ఇంకా చూస్తారేరా? బాంబులు వేలు చేయండి. చచ్చేవాడు చస్తాడు, ఖాళీ చేసేవాడు చేస్తాడు. దీని అబ్బాయి తీరా బాబులు నన్నేం చేయకు. చంపాలనుకుంటా చూస్తాను. తీరా తీసేస్తున్నా. తీరా తలుపు తీస్తున్నా. తీరా తలుపు. రండి అన్న, రండి, పదండి త్వరగా.